స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, చాలా మంది మనకి చెప్తూ ఉంటారు, ఏ మూలన ఏ వస్తువులు ఉండాలో అవే ఉండాలి, ఇవి ఇక్కడ పెట్టకూడదు, అవి అక్కడ పెట్టకూడదు అని చెప్పి. పూర్వం కూడా ఇలాంటివి ఉండేవా? లేకపోతే కొంతమంది ఈ కాలంలో మూఢనమ్మకాలు ఇవన్నీ అందరూ అలాగే పెట్టుకుంటున్నారా ఏంటి, మేము బాలేమా అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చెప్పగలం? అమ్మా, పూర్వకాలం అసలు ఇంత ఆలోచన చేసేవాళ్ళు కాదమ్మా. లైఫ్ స్టైల్లో అట్లా ఉండేది. అట్లా ఏమంటే పెద్దవాళ్ళు ఓ పద్ధతి చెప్పేవాళ్ళు, దాన్ని అనుసరించేవాళ్ళు. బ్లైండ్ గా. ఇప్పుడు మనం అనుసరించకుండా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చెయ్యాలి అని ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఇల్లు కట్టాము అనుకోండి, ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంట్లో ఏది ఎక్కడ ఉండాలో అన్నీ కట్టేటప్పుడే వాళ్ళు నిర్ణయం చేసేవాళ్ళు. తెలిసిన వాళ్ళు ఎవరో ఒక పండితుడిని పిలిచి ఆ విషయాలు తెలిసిన వాళ్ళని అడిగి ఈ పక్కనిది ఆ పక్కనిది అని వాళ్ళు చేసేసేవాళ్ళు, అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు కదా. మనం సొంత పెత్తనంతో నాకు ఇది ఇట్లా కావాలి అది అట్లా కావాలని అన్నీ పెట్టించి ఇంత అయ్యాక ఏదో తేడా వస్తే ఇది ఇక్కడ ఉండొచ్చా, ఇది ఇక్కడ ఉండకూడదా, దీన్ని ఎక్కడ ఉంచాలా, తీసేయాలా, ఇలాంటి ఆలోచనలు చేసాం. ఇది ఇప్పుడు వచ్చినటువంటి సమస్య. పూర్వకాలం చక్కగా ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేది. తులసికోట ఎక్కడ ఉండాలో ఇల్లు కట్టేటప్పుడే తులసికోటకు ఒక ప్లేస్ పెట్టేసేవారు. ఉండేది అసలు అందులో భాగం. వంటగది ఎక్కడ ఉండాలో, పొయ్యి ఎక్కడ ఉండాలో, పడగ్గది ఎక్కడ ఉండాలో నిర్ణయం అయిపోయేది ఇల్లు ప్రణాళిక వేసేటప్పుడే. ఇప్పుడు అట్లా కాదు కదా. మనకు అవన్నీ లేకుండా ఫ్లాట్స్ కట్టించుకుంటున్నాం. ఫ్లాట్స్ లో అందరికీ తూర్పు వైపు సింహద్వారం కుదురుతుందా? కుదరదు. ఆబ్వియస్ కదమ్మా. ఎలా కుదురుతుంది? కుదరదు. మరి సార్ దానికి తగినట్టుగా తీసుకున్నాక ఇంట్లో మాకేదో జ్వరం వచ్చింది, అందువల్ల దీనివల్ల అయ్యింది, ఏం జరిగింది అని దాని గురించి ఆలోచించటం. అదిగో తలుపు తెరవగానే ఎదురుగానే హనుమంతుడు బొమ్మ పెట్టుకోండి, వినాయకుడి బొమ్మ పెట్టుకోండి, లేదంటే ఇంకేదో పెట్టుకోండి, ఇంకోటి చాలా ఏవో ఉన్నాయి కదా ఇప్పుడు రకరకాలు, అవి పెట్టుకోండి, ఇంకేదో పెట్టుకోండి, అది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి అని ఎవరో ఎక్కడో విన్నవి ఎవరో చెప్తారు కదా. ఆ అనుభవంతో చెప్తారో శాస్త్రంతో చెప్తారో తెలియదు. వాళ్ళకేదో ప్రయోజనం కూడా ఉండొచ్చు, చెప్తారు. అవన్నీ చేయాలని ప్రయత్నం చేయడం. లేదంటే ఇది ఇక్కడ తీసేయండి, అది అక్కడ ఉండటం మంచిది కాదు. ఎందుకంటే మన సొంత పెత్తనాలతో ఆలోచించి చేసుకున్న తర్వాత కొంచెం విషయం తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయమ్మా. పూర్వం ఉండేవా అని అడిగితే మాత్రం పెద్దగా ఉండేవి కాదు. ఎందుకంటే మొట్టమొదటే నిర్ణయం అయిపోయి దానికి తగినట్టుగా ఉండేవాళ్ళు అంతే. సో ఆల్రెడీ రూల్స్ రెగ్యులేషన్స్ రాసుకుని దానికి తగ్గట్టుగా ఉండేవారు కాబట్టి ఆల్టర్నేట్ ప్లాన్ చేసేది. ఇప్పుడు సొంత పెత్తనం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఓహో మనం ఇది చేసినందుకేనా అని అనిపిస్తుంది. కానీ టూ మచ్ ఆఫ్ సేయింగ్ ఇస్ ఆల్సో టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అమ్మా. ఇప్పుడు చీపురే ఉంది, ఇది ఇక్కడ ఉండొద్దు, ఇది ఇక్కడ పెట్టావా, ఇక్కడ ఇంటికి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ రోజు ఇక్కడే ఉంది కదా, మనం అంతా బాగానే ఉన్నాం కదా అని అనుకుంటూ ఉంటాం. సో ఇవి మూఢనమ్మకాల్లాగా చూడాలా? కొన్ని డెఫినెట్ గా పాటించాల్సినవి ఉంటాయి. అవునమ్మా. సో దాన్ని ఫాలో అవ్వాల్సిందే. అలాంటివి ఏంటి? చాలా వరకు మనకి ఈ చెప్పేవి, మీరు అన్నారే చీపురు ఇక్కడ పెట్టావా, అయ్యో ఇప్పటి వరకు మాకేం నష్టం జరగలేదు కదా. ₹1 నష్టం జరగలేదు, ఎవరికి అనారోగ్యం చేయలేదు, ఏ ఇబ్బందులు కలగలేదు, మేము దెబ్బలాడుకోలేదు, హాయిగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. వీళ్ళు వచ్చి ఇలా చెప్పాక ఇవాళ నుంచి మొదలవుతుంది గోల. నిజంగా అలా అవుతుంది కూడా. నిజంగా అలా అవుతుంది. అంటే సాధారణంగా కొన్ని ఏదో చెప్తారే, కొన్ని రూల్స్ అలా ఉంటాయమ్మా. నోటితోనే అన్నం తినాలి, ముక్కుతోనే గాలి పీల్చాలి ఇలాగా కదా. ఎడం చేత్తో చేసే పనులు కొన్ని, కుడి చేత్తో చేసే పనులు కొన్ని తేడా ఉన్నాయి కదా. అట్లాంటివేవో కొన్ని థంబ్ రూల్స్ లాంటివి ఉన్నాయి. అవి మాత్రం తప్పనిసరిగా పాటించాలమ్మా. వీలైనంత వరకు ఈశాన్య దిక్కు కొంచెం బరువు తక్కువగా ఉండేట్టు చూసుకుంటే చాలు, అంతకన్నా ఇంకేం అక్కర్లా. అందుకని దేవుణ్ణి పెట్టమన్నారు. కానీ దేవుణ్ణి పెట్టి కూడా రకరకాల విగ్రహాలు రకరకాల అన్ని పెట్టేసి దేవుళ్ళనే బరువు ఎక్కించేస్తుంటే ఫలితం ఏముంది? సింపుల్, అటు పక్క వెయిట్ ఉండకూడదు. ఎందుకంటే భూమి ఆ పక్కకు వంగి ఉంటుంది, వంగిన దాని మీద మరింత వంపుతామా? అది జాగ్రఫీ బట్టి చెప్పేది అంతే, అంతకన్నా ఇంకేం కాదు. పైగా అటువైపు నుంచి మనకి సూర్యరశ్మి అది తూర్పు, ఆ వైపు నుంచి వచ్చేటటువంటి సూర్యరశ్మి అది బాగుంటుంది. ఇది ఆరోగ్య ఇంతవరకే పెట్టుకుంటే చాలు.
అంతేగాని ఇక్కడ ఎన్ని అంగుళాలకి ఇక్కడికి జరపాలి, ఎన్ని అంగుళాలకి ఇటు జరపాలి, ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా కుదురుతుంది? లెక్క ప్రకారం కుదరవు కదా. 100కి 100 పాళ్ళు జాతకాలు కలిసినటువంటి సంబంధాలు గాని, 100కి 100 పాళ్ళు వాస్తు సరిపోయినటువంటి ఇల్లు గాని ఉండవు అని చెప్పారు. 60% ఉంటే చాలా గొప్ప. 60% ఉంటేనే జాతకాలు 60% కలిస్తే చాలట. ఇంటి విషయం కూడా అలాగే అని అనిపిస్తుంది. కొన్ని ప్రధానమైనటువంటివి. పైగా ఇంకొకటి కూడా ఉందమ్మా, మీరు అన్నట్టు వాస్తు గురించి చెప్పే మాటల్లో ఒకటి ఉంది. ఏమంటే ఈ రకమైనటువంటిది ఈ పేరున్న వాళ్ళకి సరిపోతుంది, ఈ రకమైనది ఈ పేరున్న వాళ్ళకి సరిపోదని కూడా ఉందట జాతకాల ప్రకారం. ఇక అంత డీటెయిల్స్ లో, అంత వివరణల్లోకి వెడితే జీవితం అంతా దానికో చూసుకోవడం అవుతుంది. ఇంకో వాటికి ఏముండదు. కానీ ప్రధానంగా ఏమిటంటే పనికిరాని వస్తువులు, చెత్త వీలైనంత వరకు లేకుండా ఉండాలి. పాత బట్టలు, పాత సామాను, చిరిగిపోయినవి, విరిగిపోయినవి ఇంట్లో లేకుండా చూసుకోండి చాలు. స్క్రాప్ ఉండకూడదు. అంతే. కంటికి ప్రశాంతంగా కనిపించేవి, హాయిగా ఉండేవి, ప్లెజెంట్ గా ఉండేవి, సంతోషంగా ఉండేవి ఇవి ఉండాలి. మనసుకు చికాకు కలిగించేవి, చూడంగానే అబ్బా అనిపించేవి, బాధ కలిగించేవి ఇవి ఉండకూడదు. గుర్రాల ఫోటోలు ఉండాలి అలా చెప్తూ ఉంటారు కదమ్మా. డూ యూ బిలీవ్ దట్? మీరు నమ్ముతారా? ప్రధానంగా ఏముండాలి అసలు ఒక ఇంట్లో? ఇంటికి ఎంటర్ అవ్వగానే వాట్ డూ యూ లుక్? మీకైతే వైబ్రేషన్స్ కూడా తెలిసిపోతాయి. మీరు చాలా సార్లు షేర్ కూడా చేసుకున్నారు. ఒక ప్లేస్కి వెళ్తే నాకు ఎందుకో కూర్చోక బుద్ధి కాదు, ఎప్పుడు వెళ్ళిపోతానా ఇక్కడ నుంచి అనిపిస్తుంది. సో వాట్ డూ యూ లుక్ ఆఫ్టర్? అమ్మా, అది ఇంట్లో ఉన్న మనుషుల యొక్క మనస్తత్వాలు బట్టి ఉంటుంది. ఏం ఉండాలి అంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళు ఏదో ఒక దైవాన్ని నమ్ముతారు. నేను దేవుణ్ణి నమ్మనన్నవాడు తనని తనన్నా నమ్ముకుంటాడు. నీ దేవుణ్ణి నమ్మకుండా ఉండడానికి సిద్ధాంతం చెప్పిన వాడినైనా నమ్ముతాడు, దేవుడు లేడని చెప్పిన వాడిని. కనుక మీ సిద్ధాంతాలు, మీ నమ్మకాలు, మీ ఇష్టాలు వీటికి సంబంధించినటువంటి ఒక ఫోటో ఎదురుగా పెట్టుకుంటే బాగుంటుందమ్మా. నేను హనుమంతుడిని తప్పనిసరిగా ఉండమని చెప్తాను అందరికీ, పిల్లలకి. ఎందుకంటే పిల్లలకి ఇన్స్పిరేషన్ హనుమంతుడు. ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇస్తాడు? అమ్మా, అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు, సముద్రాన్ని లంఘించాడు. సముద్రం లంఘించడం పెద్ద విషయం కాదు. బలం ఉంటే 100 యోజనాలు ఎంతసేపు పెడతాడు, అది కాదు. వచ్చే విఘ్నాలను, అడ్డంకుల్ని ఎదుర్కొన్నాడు. ఆ అడ్డంకులు ఎలా వస్తాయి? కొన్ని ఆకర్షణల రూపంలో వస్తాయి, కొన్ని ఇబ్బంది పెట్టేట్టు వస్తాయి, కొన్ని ప్రాణాంతకమైన వస్తాయి. మూడింటిని దాటాడు కదా. మైనాకుడు కాసేపు విశ్రాంతి తీసుకో, పళ్ళు తీసుకో, నీళ్లు తాగు, తేనె తాగు అంటే నేను మధ్యలో ఆగను అని అన్నాను కదా, నీ ఆతిథ్యం బాగుంది కానీ తీసుకోనని చెప్పి ముట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంత ఆకర్షణే కదా అది. రెస్ట్కు కాసేపు రెస్ట్ తీసుకో, ఫుడ్ తిను అంటే ఎంత బాగుంటుంది మనకి. దాన్ని దాటాలి. పరీక్ష పెట్టడానికి వస్తే వీళ్ళు పరీక్ష పెడుతున్నారని వాళ్ళని మెప్పించాలి. ప్రాణం తీసేటటువంటి ఛాయాగ్రాహిని తెలివితో గెలవాలి. ఇవే కదా మనకు వచ్చే అడ్డంకులు. మరి అందుకని హనుమంతుడిని ఎదురుగా పెట్టుకోవాలి. అట్లీస్ట్ పిల్లల రూమ్ లో, పిల్లల కన్నా ఇంట్లో కూడా దేవుణ్ణి నమ్మేటటువంటి వాళ్ళైతే చెప్తున్నానమ్మా, ఇంట్లో ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండకుండా ఉండాలంటే హనుమంతుడు ఎదురుగా ఉంటే చాలండి. ఆల్ ఈజ్ వెల్. ఆయన చూసుకుంటాడు, రాముడిని తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అంతే. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.